హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీకళ అబ్బరాజు గారు రచించిన వానపూలు అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగంలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ నవల కౌముది మాసపత్రికలో జనవరి 2021 సంచిక నుండి అక్టోబర్ 2022 సంచిక వరకు సీరియల్గా వచ్చింది. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? సందీప్ ఇంట్లోకి వస్తూనే చిత్ర పరుగున అతని దగ్గరికి వెళ్ళింది. బావా, నువ్వు ఇప్పుడే వచ్చావు, కానీ తప్పనిసరి ఓ పని చేసి పెట్టాలి. ప్రసాదాలు పెట్టివ్వడానికి పేపర్ ప్లేట్స్ కావాలి. ఇంకా ఈ ప్యాకెట్ రిటర్న్ ఇవ్వాలి. నేను సగ్గుబియ్యం తెమ్మన్నాను నిన్ను. తెల్లగా గుండ్రంగా ఉంటాయని చెప్తే నువ్వు సగ్గుబియ్యం బదులు కర్పూరం బిళ్ళలు తెచ్చావు చెప్పి నవ్వింది. సందీప్ చిత్ర చేతిలోని ప్యాకెట్ అందుకున్నాడు. బావా ఉండు, నీ దగ్గర చేంజ్ ఉండదు ఎప్పుడు అంటూ పరుగున వెళ్ళి డబ్బు తెచ్చి చనువుగా అతని చొక్కా జేబులో పెట్టింది. మంచినీళ్ళు కావాలా? ఆమె అడుగుతుంటే వద్దని చెప్పి వెనక్కి తిరిగాడతను. అదంతా చూస్తుంటే నా మనసు నిర్లిప్తంగా అయిపోయింది. కొత్త పెళ్లి కూతురిలా అలంకరించుకుని చిత్ర సందీప్తో చనువుగా ఉండటం, అతని బుద్ధిమంతుడిలా ఆమె మాట వినటం నాకెందుకో నచ్చలేదు. ఎందుకో నచ్చకపోవడం ఏమిటి? జలసి అంటారు దాన్ని, అంతరాత్మ అరిచి చెప్పింది. ఒక పావుగంటలో సందీప్ తిరిగొచ్చాడు. ఈసారి అతని కంటపడటం నాకే ఇష్టంగా అనిపించలేదు. అందుకే పూజ ప్రారంభమవుతూనే కుర్చీ మీద నుంచి దిగి కింద కూర్చున్నాను. భజనలు పాటలు అయ్యాక హారతిచ్చారు. నేను నమస్కారం చేసుకుని వస్తుంటే చిత్ర పులిహోర, గుగ్గిళ్ళు పేపర్ ప్లేట్లో పెట్టి తెచ్చి ఇచ్చింది. వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కరే చెప్పి వెళుతున్నారు. వస్తానమ్మా చిత్ర, నీ చేతి పులిహోర తింటా నీ వేళ, ఆ రుచి ఇంకెక్కడా రాదు చెప్పింది ఒక ఆవిడ. మరొక ఆవిడ వెనక్కి తిరుగుతూ పక్కనున్న ఆమెతో అంటుంది. పాపం తల్లి లేని పిల్ల, తండ్రికి సంపాదన శూన్యం. ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆసనాలు అవి నేర్పుతూ కాలేజీ ఫీజులు కట్టుకుంటుంది. ఆ బాబాయి పిల్లని చల్లగా చూడాలి. ఆ మాటలు చెవిన పడ్డాయి. నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. బ్యాండేజీ వేసిన పాదానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చెప్పుల్లో కాళ్ళు పెడుతూనే సుమిత్రాదేవి వచ్చింది. అమ్మకు కూడా కాస్త ప్రసాదం ఇస్తాను, పట్టుకెళ్ళమ్మా చెప్పింది. పర్వాలేదండి, చెప్పానుగా అమ్మకి ఇలాంటి వాటిలో నమ్మకం లేదని. నమ్మకం కోసం కాకపోతే రుచి కోసం తింటారు. కొద్దిగా ఇస్తాను, పట్టుకెళ్ళు అని వద్దంటున్నా నా చేతిలోని ప్రసాదం ప్లేటు తీసుకుని ఇంకో పెద్ద డబ్బాలో మరింత వేసి కొబ్బరి చెప్పులు 2 పూలతో పాటు కవర్లో పెట్టి ఇచ్చింది. రంగారావు గారు ఇంటిదాకా దిగబెడతానని అంటే వద్దని వారించాను. అమ్మని అడిగానని చెప్పమ్మా సుమిత్రాదేవి మరీ చెప్పింది. అసలే చికాక్గా ఉన్న నా మనసుకి వాళ్ళ మాటలు మరింత చికాకు కలిగించాయి. వాళ్ళ ఆరాటమంతా తమ మంచితనం ప్రదర్శించుకోవాలని ఈ కాకా పట్టడం అంతా అందుకే. అసలు తప్పు పూర్తిగా అమ్మదేనా, వీళ్ళది మాత్రం లేదా ఆలోచిస్తూ గేటు దాటాను. వీధి దీపాల వెలుగుతో పాటు వెన్నెల వెలుగు కూడా రోడ్డంతా పరుచుకుని ఉంది. నెమ్మదిగా 4 అడుగులేశానో లేదో తన్మయ్ అని పిలుపు వినిపించింది. తల తిప్పి చూశాను. రోడ్డుకి కాస్త అవతలగా సందీప్, వెంకట్ ఇద్దరూ ఎదురెదురుగా బైకులు పార్క్ చేసి కూర్చుని కనిపించారు. నేను ఆగుతూనే వెంకట్ పరుగున దగ్గరకొచ్చాడు. హాయ్, ఇప్పుడు ఎలా ఉంది నీ కాలు నొప్పి అడిగాడు వస్తూనే. పర్వాలేదు, మరీ ఇబ్బంది పెట్టట్లేదు. సరే కానీ నువ్వేంటిక్కడ? చిన్న పనేదో ఉంటే సందీప్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నావు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నాడు చొరవగా. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. అలా ఎలా? మా వల్లే నీకు దెబ్బ తగిలింది. మా వల్ల అంటే నిజానికి ఆ బాల్ సందీప్ గాడే విసిరేశాడనుకో. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీదుంది. కనీసం ఇంటిదాకా అన్న డ్రాప్ చేసి మా పాపం కొంచెం తగ్గించుకొని అన్నాడు నవ్వుతూ. వెంకట్ అన్న తీరికి నాకు నవ్వొచ్చింది. సరే పదా అన్నాను నవ్వి. వెంకట్ ఉన్నట్టుండి ఏదో ఆలోచిస్తున్న వాడిలా ముఖం పెట్టి వెనక్కి తిరిగాడు. రే సందీప్, సందీప్ అంటూ పెద్దగా కేకేశాడు. తన్మయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. నాకిప్పుడే అర్జెంటు పని ఒకటి గుర్తొచ్చింది. నువ్వు డ్రాప్ చేస్తావా? సందీప్ వస్తూనే చెప్పేసి ఇద్దరి వంక కొంటిగా చూసి కన్ను గీటాడు. వెంకట్ చేసిన పనికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే అతను వెళ్ళిపోయాడు. ఇద్దరం ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాం. ఐఎమ్ సారీ, నేను డ్రాప్ చేయమని అడగలేదు వెంకట్ అని నసుగుతూ తలెత్తి సందీప్ వైపు చూశాను. అయినో వాడెప్పుడు ఇలాగే చేస్తుంటాడు, కానీ వాడేమీ తప్పుగా చెప్పలేదు. పద డ్రాప్ చేస్తాను అన్నాడు వెనక్కి తిరగబోతూ. వద్దు, గబుక్కన సందీప్ చేయి పట్టి ఆపాను. పూజకొచ్చిన వాళ్ళు ఇళ్ళకి తిరిగి వెళుతూ అక్కడక్కడ రోడ్డు మీద కనిపిస్తున్నారు. నేను నడిచే వెళ్తాను వాళ్ళ వైపు చూస్తూ చెప్పాను. చెప్పి 2 అడుగులు వేశానో లేదో కాలికేదో తగిలి గబుక్కున ముందుకి తూలి పడబోయాను. అమ్మా అంటూ అరిచాను కూడా.
కింద పడిపోతున్నాననే అనుకున్నాను. ఇంతలో సందీప్ చెయ్యి బలంగా నా నడుముని చుట్టేసింది. మరో చేతితో నా భుజాన్ని పట్టుకుని నేను పడిపోకుండా పట్టుకున్నాడు. నేను పూర్తిగా అతని చేతుల్లో వాలిపోయి ఉన్నాను. ఏం జరిగిందో అర్థం కావటానికి ఒక క్షణం పట్టింది నాకు. నొప్పిగా ఉన్న కాలిని జాగ్రత్తగా కదిలిస్తూ పక్కకి తిరిగే ప్రయత్నం చేశాను. అతను మళ్లీ పడిపోకుండా నా 2 భుజాలను జాగ్రత్తగా పొదివి పట్టుకున్నాడు. నేను నిటారుగా అవుతూనే ఇద్దరం మరింత దగ్గరయ్యాం. ఎత్తునుంచి పడుతున్న స్ట్రీట్ లైట్ వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళలోకి చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిసరాలు మాయమైపోయినట్లు అనిపించింది. కేవలం అతను, నేను. నా బొగ్గల్లోకి వెచ్చని ఆవర్లు నింపుతున్న నా గుండె చప్పుడు అంతకు మించి మరేవీ నా స్పృహలోకి అందటం లేదు. తన్మయ్, అరి ఓకే? అతను భుజం తట్టడంతో తిరిగి ఈ లోకంలోకొచ్చాను. రోడ్డు మధ్యలో అతని చేతుల్లో వాలిపోయి ఉన్నానన్న విషయం స్ఫురణకొచ్చింది. వెంటనే అతనికి దూరంగా జరిగాను. నేను తిరిగి నిలదొక్కునే వరకు అతను నా చేయి వదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. థ్యాంక్ యూ. అతని చేతిని వదిలి చుడిదార్ దుపట్టా సరిచేసుకున్నాను. ఇక నేను వెళ్తాను, మళ్ళీ పడిపోన్లే అన్నాను నవ్వుతూ. ఇంటిదాకా వస్తాను పద అన్నాడతను. అతని వాలకం చూస్తే నా మాట వినేట్టుగా లేడని అర్థమైంది. సరే నీ ఇష్టం, నువ్వు నాతో పాటు వస్తానంటే మాత్రం మళ్ళీ పడిపోనని గ్యారంటీ ఇవ్వలేను అన్నాను నవ్వుతూ. వెంటనే అంతరాత్మ లేచింది. తను మళ్ళీ ఎగుడు దిగుడు వాగుడు మొదలుపెట్టావు అంటూ. దాన్ని జోకొట్టి అతనితో పాటు నడవటం మొదలుపెట్టాను. సందీప్, నిన్నొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా అన్నాను అతని వైపు తిరిగి. అడుగు, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి నడుస్తూ అన్నాడు. నీకింకా సరైన జాబ్ దొరకలేదంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు, ఇది నిజమేనా? సందీప్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకంటే నువ్వు ఏ జాబ్లోనూ కుదురుగా ఎందుకుండవు అని అడగకుండా చాలా మర్యాదగా అడిగావు కదా, అందుకు నవ్వొచ్చింది. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నావో. నువ్వు జాబ్ వదిలేసావంటే దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది, అదేమిటి అని నా ప్రశ్న. నేను జవాబు ఇవ్వకపోతే నా ముఖంలోకి చూస్తూ అన్నాడు. నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం అని ఊరుకుంటాను. ఈజీగా తీసుకుంటున్నట్లు భుజాలు ఎగరేశాను. అతను నవ్వాడు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను, దీనికి మాత్రం నువ్వు జవాబు చెప్పి తీరాలి, ఎందుకంటే ఇది నాకు సంబంధించింది కూడా. అనడం అయితే అన్నాను, కానీ అడగాలంటే మనసులో అలజడి మొదలైంది. అడుగు, ఏంటో? ఒకరోజు కాలేజ్లో నువ్వు నిరంజన్ గొడవ పడ్డారు. ఆ తర్వాత నువ్వు నేనున్న క్లాస్ రూమ్లోకి వచ్చావు. అప్పటికే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే స్వప్న కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. అంటే చాలా ఆ తర్వాత మాట్లాడడానికి సిగ్గుపడ్డాను. ఎప్పుడు? ఆలోచిస్తున్నట్టు అడిగాడు. ఇన్ని సంవత్సరాలు నేను ఏ సంఘటనని గుర్తుపెట్టుకుని మురిసిపోతున్నానో అతనికి ఆ విషయం గుర్తులేదా? లేదంటే నటిస్తున్నాడా? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గుర్తులేనట్లు నటించుకో అన్నాను కోపంగా. అతను ఉన్నట్టుండి బల్లి బల్లి అని అరిచాడు. నేను ఒంటికాలితోనే ఒక్క దూకు దూకి అతని చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఎక్కడా బల్లి, ఎక్కడా అని నేను కంగారుగా అరుస్తుంటే అతను పెద్దగా నవ్వాడు. ఎక్కడా లేదు, నీకు బల్లంటే భయమని నాకు తెలుసు. అతను ఆ మాట అంటూనే గట్టిగా ఊపిరి పీల్చుకుని అతని చెయ్యొదిలేశాను. నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇది కాదు, నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయకో అన్నాను కోపంగా. అతను నడుస్తున్నవాడల్లా ఉన్నట్టుండి ఆగిపోయాడు. తన్మయ్, అప్పట్లో నువ్వంటే నాకు కోపంగా ఉండేది. ఆ రోజు క్లాస్ రూమ్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ పక్కనే గోడ మీద బల్లుంది. నీకు బల్లంటే భయమని నాకు తెలుసు. నిన్ను ఎటూ కదలకుండా చేసి నీ మీద దాన్ని పడేయాలని వచ్చాను, కానీ నేను ఆ పని చేయలేకపోయాను. కానీ నువ్వు అనుకున్నట్టు వేరే ఉద్దేశంతో నిన్ను తాకలేదు. నా మొహం మీద నుంచి చూపులు తప్పిస్తూ అన్నాడు. కానీ నాకు అలా అనిపించలేదు. నువ్వే ఉద్దేశంతో వచ్చినా నా కళ్ళలోకి చూస్తూనే దారి తప్పినట్టు, నీ మనసు లోపల అంతర్లీనంగా ఉన్నదేదో పైకి పొంగి వచ్చినట్టు అనిపించింది. ఈ మాటలు అతనితో చెప్పాలనిపించినా చెప్పలేదు. ఎనీవే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు గుర్తుపెట్టుకుని అడిగావంటే నీకు నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది. ఐఎమ్ సారీ చెప్పాడు అతను సిన్సియర్గా. నిజంగా కోపం రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు అంటున్న మాటల కోపం వస్తుంది. ఈ మాటలు కూడా నా మనసులోనే ఆగిపోయాయి. అప్పటికే దాదాపుగా ఇంటి దాకా వచ్చేశాం. ఇంతలో 10 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయి చేతిలో రంగురంగుల గులాబీలు కలిసి కట్టిన అందమైన బొకే ఒకటి ఉంది. తన్మయ్ అంటే నువ్వేనా? ఆయాసపడుతూ అడిగాడు నన్ను. అవును. అయితే ఇది నీకే అని బొకేని గబుక్కున నా చేతిలో పెట్టి తుర్రుమని పారిపోయాడు. ఏ యాగు, ఎవరిచ్చారిది? నేను అరుస్తూనే వినిపించుకోకుండా పరిగెత్తాడు. నేనొకసారి ఆ బొకే వంక చూశాను. తాజా గులాబీలతో చాలా అందంగా ఉంది.
పంపిన వారి నేమ్ ట్యాగ్ కోసం బొకేని అటు ఇటు తిప్పి చూశాను. ఎక్కడా కనిపించలేదు. ఎవరు పంపించుంటారో అంటూ యథాలాపంగా తలెత్తి సందీప్ వైపు చూశాను. ఎవరో ఈడియట్ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సందీప్ మొహం కోపంతో ఎర్రబడింది. వెంటనే పెద్ద పెద్ద అంగలేస్తూ వీధి మలుపు దాకా వెళ్ళి చూశాడు. ఎవరూ కనిపించినట్టు లేదు. చేతులు దులుపుకుంటూ కోపంగా వెనక్కొచ్చాడు. పిరికి వెధవ పారిపోయి ఉంటాడు. సందీప్కి కోపం తగ్గలేదు. ఎర్రబడి ముడుచుకుపోయిన అతని ముఖం చూసి నాకు నవ్వొచ్చింది. ఏమిటి నీ ఉద్దేశం? అందమైన అమ్మాయికి ఎవరూ పూలు బొకే ఇవ్వకూడదా అన్నాను తమాషాగా భుజాలు ఎగరేస్తూ. చాలు అర్థమైంది అన్నాడు అతను విసుగ్గా. నేను నా చేతిలోని బొకేని సరదాగా అటూ ఇటూ తిప్పి చూశాను. ఆ పూలని చూస్తుంటే స్వప్న ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు నాకు వచ్చిన ఊహలు గుర్తొచ్చాయి. బీచ్ ఒడ్డున సందీప్ నన్ను ప్రపోజ్ చేస్తున్నట్టు, ఎవరో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారి అమ్మాయి కదూ అని అరిచినట్టు నేను పారిపోతే నలిగిపోయిన గులాబీ పువ్వు చేతిలో పట్టుకుని నా వెనకాలే పరిగెత్తి వస్తున్నట్లు ఊహించుకున్న సీన్లు గుర్తొచ్చి నవ్వొచ్చింది. నవ్వింది చాలు. ఆ బొకే ఇక్కడే వదిలే. అదెవరు పంపించారో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయక్కర్లేదు సందీప్ కోపంగా అన్నాడు. ఇంత అందమైన పూలని రోడ్డు మీద వదిలేయాలా? అసలు అందమైన గిఫ్ట్లను ఎందుకు ఇస్తారో నీకు తెలుసా? మనకి వాటిని పారేయాలనిపించినా మనసు రాక యాక్సెప్ట్ చేసేస్తామని. అయినా నువ్వెందుకు వరి అవుతున్నావు? ఆ బొకే నాకొచ్చింది, నేను డిసైడ్ చేస్తాను అన్నాను పంతంగా. ఎస్ యు ఆర్ రైట్ విసుగ్గా చెప్పాడతను. థ్యాంక్ యూ ఇంటి దాకా వచ్చినందుకు. ఇందాక మీ అమ్మగారు అంటుంటే విన్నాను, 4 రోజుల్లో నీకు ఒక ఇంటర్వ్యూ ఉందని. ఈసారి అంతా మంచి జరుగుతుంది, ఆల్ ది బెస్ట్ అన్నాను నవ్వుతూ. అతని మూడ్ ఇంకా మామూలుగా మారలేదని అతని ముఖం చూస్తేనే అర్థమైంది నాకు. మరింకేమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. నేను గేట్ తీసుకుని లోపలికి నడిచాను. 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి బయటకు వచ్చి చూశాను. సందీప్ని వెనక నుంచి 2 క్షణాలు చూసి నా చేతిలోని బొక్కీని ఎక్కడందుకున్నానో అక్కడే రోడ్డు మీద వదిలేసి వెనక్కి తిరిగాను. తెల్లవారి 6 ఎప్పటిలా చిత్రొచ్చింది. నిన్నటి సాయంత్రం నన్ను చూడనట్టే, ఏమీ తెలియనట్టే తన పని ప్రారంభించింది. కానీ నేను మాత్రం ఎప్పటిలా ఉండలేకపోయాను. సందీప్ ఆమెను డ్రాప్ చేసి ఇంకా అక్కడే ఉన్నాడా? పొద్దునే వచ్చాడంటే నైట్ సూట్లో ఉండుంటాడా? అర్లీ బర్డ్ అనుకుంటూ, లేకపోతే 6 చిత్రాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కించుకుని ఇక్కడ డ్రాప్ చేయటం సాధ్యమేనా లాంటి ప్రశ్నలన్నీ బుర్రని తొలిస్తుంటే దొంగలాగా కిటికీ సందుల్లో నుంచి సందీప్ కనిపిస్తాడేమోనని చూశాను. కానీ బయట చెట్లు, ఎదురు వాళ్ల బిల్డింగు తప్ప ఇంకేమీ కనిపించలేదు. చిత్ర కాలు మీద ఎక్కువగా స్ట్రెస్ పడని ఆసనాలు వేయించి త్వరగానే వెళ్ళిపోయింది. చిత్ర వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. తన్మయి, స్నానం చేయకుండానే బ్రేక్ఫాస్ట్కి వచ్చావు ఈవేళ? నా అవతారం చూసి అడిగిందమ్మ. ఆకలిగా ఉంది అన్నాను బ్రెడ్ టోస్ట్ అందుకుంటూ. అమ్మ ఒక క్షణం నా ముఖంలోకి పరీక్షగా చూసింది. మరీ పొద్దునే లేవటం నీకు అలవాట్లేదుగా, అందువల్ల అలసిపోతున్నామేమో. పోనీ చిత్రని రావద్దని చెప్పేదా అంది. నో అమ్మా, అలాంటిదేం వద్దు. నీకు తెలుసా, చిత్ర వాళ్ళమ్మ చిత్ర చిన్నపిల్లగా ఉన్నప్పుడే చనిపోయిందట. ఈ యోగా క్లాసుల డబ్బులతోనే కాలేజ్ ఫీజు కట్టుకుంటుందిట చెప్పాను. సరే, అమ్మ నా వంక మెచ్చుకోలుగా చూసింది. మరి నీ కెరీర్ గురించి ఏం ఆలోచించావు? జాబ్స్కి అప్లై చేస్తున్నావా? ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? కాఫీ కప్ అందుకుంటూ అడిగింది. ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు, కొద్దిగా ఆలోచించి చెప్తాను అన్నాను సీరియస్గా. ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేసుకో. అలాగే తలూపాను. అర్జెంటుగా మా ఇంటికి రా. స్వప్న మెసేజ్ చూసుకుని లంచ్ అవుతూనే బయలుదేరి వెళ్ళాను. అమ్మయ్య, నువ్వు వచ్చేసావు, పద మనం కాలేజ్ దాకా వెళ్ళొద్దాం తలుపు తీస్తూనే చెప్పింది స్వప్న. అమ్మ ఫ్రెండ్ సువర్చల అంటే నీకు తెలుసు కదా, మనం చదివేటప్పుడు లెక్చరర్గా ఉండేది, ఇప్పుడు ప్రిన్సిపల్ అయింది. వాళ్ళ అమ్మాయికి అమెరికా పంపించడానికి డ్రెస్సెస్ కావాలట స్వప్న చెప్తూనే ఉంది. బాబోయ్, షాపింగ్కా? నేను రాను కంగారుగా అరిచాను. అబ్బా, అంత టెన్షన్ పడకో, మా అమ్మ ఆల్రెడీ షాపింగ్ చేసేసింది. నా కోసం అంటే చెయ్యదు, కానీ ఫ్రెండ్ కంటే మాత్రం ఆగమేఘాల మీద కానిచ్చేసింది. మనం చేయాల్సిందల్లా సువర్చల ఆంటీకి హలో చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చేసి రావటమే చెప్పింది వివరంగా. నేను ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టాను. ప్లీజ్ రావే తల్లి, ఆవిడ అసలు జిడ్డు. నువ్వు వస్తే కనీసం నీ పేరు చెప్పి తప్పించుకుందామని నా ప్లాను అంటూ పరుగున వెళ్ళి 1 నిమిషంలో బ్యాగ్తో వచ్చి నిలబడింది. ఇద్దరం స్వప్న కారులో కాలేజీకి వెళ్ళాం. 4 ఏళ్ల క్రితం మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఈ టౌన్ వదిలి వెళ్లే వరకు నేను అక్కడే చదివాను. అర్ధచంద్రాకారంలో వరుసగా కట్టిన క్లాస్ రూమ్స్, వాటికి ఎదురుగా విశాలంగా ఉన్న ఖాళీ స్థలం, మధ్యలో పెద్దగా ఎత్తుగా ఉన్న రావి చెట్టు, దాని చుట్టూ గుండ్రంగా కట్టిన అరుగు, ఫైకస్ రెలిజియోజా రావి చెట్టు శాస్త్రీయ నామం, చిన్న రేకు మీద పెయింట్తో రాసి చెట్టుకు వేళ్లాడదీసి ఉంది.
హే, మై ఫేవరెట్ స్పాట్ అనుకుంటూ హుషారుగా వచ్చి రావి చెట్టు కింద కూర్చున్నాను. స్వప్న కూడా నా వెనకే వచ్చింది. ఈ చెట్టు ఆకులు గలగలమని శబ్దం చేసుకుంటే వినటం చాలా ఇష్టం నాకు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనతో పాటు సందడి చేస్తూ, ఒంటరిగా అనిపించినప్పుడు మనలో నిశ్శబ్దాన్ని తరిమిస్తున్నట్టు ఉంటుంది కదా ఈ ఆకుల చప్పుడు. అరోమా థెరపీలాగా ఇది సౌండ్ థెరపీ అన్నాను స్వప్నతో. ఆ, మా బామ్మకి ఆ పెద్ద టీవీ ఇచ్చిన ఎఫెక్టు నీకు ఈ చెట్టు ఇస్తుందన్నమాట. కానీ ఎంజాయ్ చేసుకో, నేను ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళొస్తాను చెప్పి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపుకు నడిచింది స్వప్న. తన్మయ్ ఎవరో పిలిచినట్లు వినిపించింది. నిరంజన్. ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. చక్కగా ఇస్త్రీ చేసిన షర్టు, ప్యాంటు, పక్కకి దువ్విన క్రాఫు, కళ్ళజోడుతో ఎప్పటిలాగే ఉన్నాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని నాకు కనీసం చెప్పనే లేదు కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు. జస్ట్ కొద్ది రోజులే అయింది, అమ్మకి ఇక్కడికే ట్రాన్స్ఫర్ వచ్చింది. అవును, నువ్విక్కడేమిటి అడిగాను. ఇప్పుడు ఈ కాలేజ్లోనే లెక్చరర్గా చేస్తున్నాను చెప్పి నా ఫీలింగ్స్ చదవడానికి అన్నట్టుగా నా ముఖంలోకి చూశాడు. నేనేమీ మాట్లాడలేదు. నిజానికి ఇంత చిన్న జాబ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. నీకు తెలుసుగా మాది రిచ్ ఫ్యామిలీ అని. అయినా నాకు వర్క్ వాల్యూ తెలుసు. ఆ పొగరుబోతు సందీప్ లాగా కాదు నేను. అసలు మొదట ఈ జాబ్ ఆఫర్ వాడికే ఇచ్చారు. కానీ నాకు ఇష్టం లేని పని చేయలేను అని రిజెక్ట్ చేశాట. సందీప్తో వీడి వైర్యం ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. కాలేజ్లో ఉన్ననాళ్ళు ఇద్దరు ఆపోజిట్ క్రికెట్ టీమ్స్లో ఉండి తెగ కొట్టుకునేవాళ్ళు. చిన్నగా పైకే అనేశాను. ఏమన్నా అన్నావా అడిగాడు అతను వెంటనే. నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో. ఆ సందీప్ మీ ఇంటి పనులు అవి చేస్తుంటాడుగా, వాడి మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. బట్ నో ఆఫెన్స్, ఒక మాట చెప్తాను. నిన్న నైట్ నిన్ను సందీప్తో చూశాను. ఐ వార్న్ యూ, దూరంగా ఉండు వాడికి. నిరంజన్ మాటలు వింటుంటే నాకెందుకో అనుమానం వచ్చింది. ఆగు, నిన్న నాకు ఫ్లవర్స్ పంపింది నువ్వేనా అడిగాను కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడుతూ. వెంటనే నిరంజన్ మొహం వెలిగిపోయింది. ఈ విషయం నీకెలా చెప్పాలా అని తెగ మదన పడిపోతున్నాను, కానీ నువ్వే కనిపెట్టేశావు. నిన్న నీ పక్కనే ఆ సందీప్ గాడు ఉంటే అనవసరంగా గొడవ జరుగుతుంది, నీ మూడ్ చెడిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫ్లవర్స్. ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు మెలికలు తిరిగిపోతూ. ఏమనాలో తెలియక నిట్టూర్చాను. ఇంతలో స్వప్న ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి రావటం చూసి ప్రాణం లేచొచ్చింది. స్వప్న వస్తున్నా అని ఒక కేక పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను. ఇందాక నేను వదిలేళ్ళినప్పుడు మంచి మూడ్లో ఉన్నావు, ఇంతలోనే ఏమైంది నన్ను ఎగాదిగా చూస్తూ అడిగింది స్వప్న. నిరంజన్ వచ్చాడు. ఇక్కడే లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడట. వస్తూనే సందీప్ మీద కంప్లైంట్లు మొదలుపెట్టాడు. వీళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారులా ఉంది చెప్పాను స్వప్నతో పాటు పార్కింగ్ వైపుకి నడుస్తూ. వీడనేదానికి తగ్గట్టుగాని ఆ సందీప్కి ప్రతి ఇది ఎదురొస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ఏదో మంచి జరగాలని ఇంట్లో భజన పెట్టించిందట నిన్న. ఆ వచ్చిన వాళ్లలో ఎవరో సందీప్ ల్యాప్టాప్ కొట్టేశారట. పూర్గై చెప్పింది స్వప్న. ఓ మై గాడ్, నిజంగానే బాధ అనిపించింది నాకు. తన్మయ్ నువ్వేంటిక్కడ క్రికెట్ గ్రౌండ్లోకి వస్తూనే నన్ను చూసి ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్. ఏం రాకూడదా బెంచి మీద నుంచి లేస్తూ అన్నాను. మామూలుగా మా క్రికెట్ బ్యాటు బాల్ని చూస్తేనే ఎగిరి పడతావు కదా, అందుకని అడిగాను నవ్వుతూ అన్నాడు. ముందు ఈ విషయం చెప్పు, సందీప్ హైదరాబాద్ నుంచి వచ్చాడా, ఇంటర్వ్యూ ఎలా జరిగింది అడిగాను ఆరాటంగా. ఓహో, తమరిక్కడికి రావడానికి కారణం అదన్నమాట అన్నాడు కొంటెగా నవ్వుతూ. ప్లీజ్ వెంకట్ అన్నాను వారిస్తున్నట్టుగా. ఓకే, వాడికి జాబ్ రాలేదు, రాదు కూడా అన్నాడు రెండు చేతులు పైకెత్తుతూ. ఆ మాటతో నా మొహం పాలిపోయింది. వెంకట్ని కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది. నేను నోరు తెరిచే లోపల వెంకట్ మళ్ళీ చెప్పాడు. వాడసలు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వెళ్ళకపోవడం ఏమిటి, అసలు జాబ్కే అప్లై చేయలేదు. వాడొక అగ్రో కంపెనీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటర్వ్యూ పేరు చెప్పి లైసెన్సులు పర్మిట్ల కోసం తిరుగుతున్నాడు. వాళ్ళ ఇంట్లో సంగతులు నీకు తెలుసో తెలీదో. వాళ్ళ నాన్నకి సొంత ఆలోచన లేదు. ఆయనకొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోదు. దీని తోడు చిత్రవాళ్ల ఫ్యామిలీని కూడా వీళ్లే పోషించాలి. సందీప్ వాళ్ళమ్మ పైకి కనిపించినంత మెత్తని మనిషి కాదు. ఆవిడనుకున్నది జరిగిపోవాలి, లేకపోతే ఇంట్లో ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనీదు. మొన్నటికి మొన్న ఏదో భజనో పూజో అంటే 5,000 అప్పు నా దగ్గరే తీసుకున్నాడు. ఇంకా సుమ ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజులు కట్టాలి. ఇప్పుడు వీడు జాబ్ చేయటం వాళ్ళ పరిస్థితులను బట్టి అత్యవసరం. అయినా చేయను, అనుకున్నదే సాధించాలి అనే మొండిఘటం. మాధవ్ దగ్గర పనిచేస్తే వ్యాపారంలో అనుభవం వస్తుందని చేరడంతే. రేపో మాపో అది కూడా మానేస్తాడు. ఇప్పుడు ఈ వ్యాపారం విషయంగా తిరుగుతున్నాడని తెలిస్తే ఇంట్లో గొడవలు అవుతాయని అలా అబద్ధం చెప్పాడు. వెంకట్ చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను. ఓ, అదన్నమాట సంగతి. సరే,
ఇది సందీప్కివ్వు. నువ్వేం చెప్తావో నాకు తెలీదు, కానీ నేనిచ్చినట్టు మాత్రం తెలియకూడదు. నేనిచ్చానని తెలిస్తే అస్సలు తీసుకోడు అంటూ బెంచి మీద ఉన్న బాక్స్ని తీసి వెంకట్ చేతిలో పెట్టబోయాను. హాయ్ వెంకట్ అంటూ సందీప్ అప్పుడే అక్కడికి వచ్చాడు. తన్మయ్ కూడా ఇక్కడే ఉందే అంటూ నా వైపు చూసి నవ్వాడు. అదే అదనుగా వెంకట్ టక్కున తన చేతిని వెనక్కి తీసేశాడు. తన్మయ్ నీకోసమే వెయిట్ చేస్తుంది, నీకేదో ఇవ్వాలట అంటూ ఎప్పటిలా ఇరికించేసి వెళ్ళిపోయాడు. ఈ వెంకట్ని చస్తే నమ్మకూడదు. కోపంగా చూస్తూ ఉండగానే సందీప్ వచ్చేదురుగా నిలబడ్డాడు. ఇది నా దగ్గర ఊరికే పడి ఉంది, నేను ఎలాగూ వాడట్లేదు, నీకేమైనా ఉపయోగపడుతుందేమోనని తెచ్చాను అంటూ నా చేతిలోని బాక్స్ని అతని చేతిలో పెట్టాను. ఏంటిది అంటూ అక్కడే నా ముందే తీసి చూశాడు. మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్, బ్రాండ్ న్యూ. సారీ, నేను తీసుకోను. అయినా ఎందుకు తెచ్చావిది? సూటిగా నా మొహంలోకి చూస్తూ గట్టిగా అడిగాడు. ఎందుకంటే చెప్పానుగా, నేను వాడటం లేదు, కనీసం నీకైనా ఉపయోగిస్తుందని తెచ్చాను అన్నాను చేతులు నిలుముకుంటూ. సారీ, ఐ కాంట్ టేక్ ఇట్ చెప్పి ల్యాప్టాప్ నా చేతిలో పెట్టి వెనక్కి తిరిగాడు. నేను గబుక్కున అతని ముందుకు వెళ్ళి అడ్డంగా నిల్చున్నాను. నువ్వు మామూలుగానే ఎవరు గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవా, లేకపోతే నేనిచ్చానని వద్దంటున్నావా అడిగాను అతన్ని. తన్మయ్ ప్లీజ్ అడ్డులే విసుగ్గా అన్నాడు. నువ్వు జవాబు చెప్పేదాకా నేను ఇలానే ఉంటాను అన్నను మొండిగా. అతను కింది పెదవి ఒత్తిపెట్టి చిరాగ్గా చూశాడు. ఎందుకింత దయ చూపిస్తున్నావు నా మీద? మీ అమ్మ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని మా చేత నానా చాకరీ చేయించుకుంటుంది. ఇప్పుడు నువ్వు నీ దయ మా మీద చూపించి జీవితాంతం కట్టు బానిసల్ని చెయ్యాలనా? మమ్మల్ని ఇంకా వాడుకుందామనా? నువ్వు అసలు ఎందుకు నా లైఫ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నువ్వు వద్దు, నీ గిఫ్ట్ వద్దు, వదిలే ప్లీజ్ ఆవేశంగా అన్నాడు అతను. కాదు, గట్టిగా అరవాలనిపించింది. నీ మీద ప్రేమతో తెచ్చాను, నువ్వు ఇబ్బంది పడుతుంటే చూడలేక తెచ్చాను అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాను. ఇక ఎప్పటికీ మా మధ్య రిలేషన్ ఇలాగే ఉంటుందా? ఇది మారదా? నేనిచ్చే గిఫ్ట్ అతను తీసుకోవటం లేదు, ఇక నేనంటే ఇష్టం ఎలా ఉంటుంది? ఆ ఆలోచన వస్తూనే మనసులో నుంచి బాధ పొంగుకొచ్చింది. కళ్ళ నుంచి జలజల నీళ్లు కారాయి. హఠాత్తుగా నా కళ్ళలో నీళ్లు చూస్తూనే అతను మెత్తబడ్డాడు. తన్మయ్, నేను నిన్ను హర్ట్ చేయాలనే ఉద్దేశంతో అలా అనలేదు, కానీ ఇదంతా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. ప్లీజ్, ఇది నేను తీసుకోలేను ఈసారి నెమ్మదిగా చెప్పాడు. అతని మాటలతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. తన్మయ్, అతను మెత్తబడ్డాడు, ఈ అవకాశాన్ని వాడుకో లోపల అంతరాత్మ సలహా ఇచ్చింది. వెంటనే ఆ సలహాని అమల్లో పెట్టాను. సందీప్, నువ్వు నన్ను ఫ్రెండ్లా చూడకపోయినా నేనెప్పుడూ నిన్ను మంచి స్నేహితుల్లానే చూశాను. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను విసుక్కున్నా, చీదరించుకున్నా, ఎగతాళి చేసినా నీ వెనకే తిరిగాను. నేను ఎలాంటిదాన్నో నీకు తెలుసు. నిజంగా నిన్ను అవమానించాలని నేను ఈ ల్యాప్టాప్ తేలేదు. నీ ల్యాప్టాప్ పోయిందని తెలిసింది. నువ్వు ఇబ్బంది పడుతున్నావేమోనని ఆలోచించి నీ కోసం తెచ్చాను. నీ బిజినెస్కి ఉపయోగపడుతుందని తెచ్చాను. ఏం వెంకట్ ఇస్తే నువ్వు తీసుకోవా? ఏడుస్తూనే మొత్తం చెప్పి అతని వంక చూశాను. నేను ఆశించిన మార్పు అతని మొహంలో కనిపించింది. అది నేను చెప్పిన మాటల వల్ల రాలేదు. తడిగా ఉన్న నా కళ్ళు, ఎర్రబడ్డ చెంపలు, కందిపోయి అదురుతున్న నా పెదవులు ఆ పనిచేశాయి. ఎందుకంటే అతని చూపులు అక్కడే తిరుగుతున్నాయి. నువ్విది తీసుకోకపోతే నా మీద ఒట్టే. కావాలంటే నీ దగ్గర డబ్బు వచ్చాక నాకు ఇచ్చేయి. ఆఖరి రుణం వదిలాను. సరే. అతను ముందుకు వంగి నా చెంపల మీద తడిని వేలితో నెమ్మదిగా తుడిచాడు. అతను ఏదో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడని నా మనసుకు అర్థమైంది. ఒక అమ్మాయి అతని గురించి అంతలా ఆలోచించడం, అతని కోసం కన్నీళ్లు పెట్టుకోవటం అతన్ని కదిలించిందేమో. అతనికి ఇదో కొత్త అనుభూతి అయి ఉంటుంది. నా మనసు ఈ విధంగా బయటపడిపోయింది. అతను ఖచ్చితంగా గ్రహించే ఉంటాడు. అలా అనుకోగానే సూటిగా అతని కళ్ళలోకి చూడలేకపోయాను. ఇక ఈ ల్యాప్టాప్ నీది అంటూ ల్యాప్టాప్ బాక్స్ని అతని చేతిలో పెట్టి వెనక్కి తిరిగాను. ఆగు, నా చెయ్యి పట్టుకుని ఆపాడు సందీప్. ఇందాక నీ బిజినెస్కి ఉపయోగిస్తుందని దీన్ని తెచ్చాను అన్నావు. నా బిజినెస్ గురించి నీకెవరు చెప్పారు? వెంకటేనా? అవును, కానీ నువ్వేం కంగారు పడకు. నీ అంతటా నువ్వు చెప్పేదాకా నేను ఈ విషయం ఎవరికీ చెప్పను, సరేనా? చెప్పాను అతనికి. థ్యాంక్ యూ. ఆ మాట అంటున్నప్పుడు అతని చూపులు నా చూపులతో కలుసుకున్నాయి. అతని కళ్ళలో నేను చూడాలనుకున్న భావం ఏదో తళుక్కున మెరిసింది. నేను సంతృప్తిగా వెనుతిరిగాను. అమ్మ ఆఫీస్కి వెళ్ళగానే స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడుతూనే స్వప్న వచ్చి తలుపు తీసింది. 2 చేతులకి నల్లరంగు అంటుకుని ఉన్న గ్లౌజ్తో కష్టపడి తలుపుని మోచేతులతో ముందుకి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేనే తలుపు తీసి లోపలికొచ్చాను. ఏం చేస్తున్నావు? స్వప్న గ్లౌజ్కి అంటిన రంగుని చూస్తూ అడిగాను ఆశ్చర్యంగా. ఇంతలో అమ్మాయి ఎవరే వచ్చింది?
సగంలో పని ఆపి వెళ్తే ఎలా? లోపల నుంచి అన్నపూర్ణమ్మ గారి గొంతు కంగుమంది. మన తనునే బామ్మ, ఉండొస్తున్నా చెప్పి నా వైపు చూసి చిలిపిగా కన్నుగీటింది. మనం తెచ్చిన చీరల రంగులకి బామ్మ తెల్ల జుట్టు సరిగా మ్యాచ్ అవ్వలేదట, అందుకే బామ్మ జుట్టుని డై చేస్తున్నా అన్నపూర్ణమ్మ గారి గదిలోకి నడుస్తూ చెప్పింది. లోపల సగం తెల్ల జుట్టు సగం నల్ల జుట్టు విరబోసుకుని కూర్చున్న బామ్మగారిని చూస్తే నాకు నవ్వాకలేదు. సారీ బామ్మ, మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వటం లేదు, ఇది చేసిన పని వల్ల నవ్వొస్తుంది పొట్ట పట్టుకుని నవ్వుతూనే సంజయ్ చెప్పాను. పర్వాలేదులేవే, నన్ను చూసి మొహం తిప్పుకుని పోకుండా కనీసం నవ్వుతున్నారు, నాకు సంతోషమే. నువ్వు మా స్వప్న లాంటి దానివే నాకు, నేనేమనుకోను అంది భోళాగా. మరి నువ్వు త్వరగా పని కానిస్తే మనం ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్దాం అన్నట్టు తనిష్ కూడా వస్తున్నాడా అడిగాను స్వప్నని. లేదు, బిజీగా ఉన్నట్ట. నా షాపింగ్ వరకు మనం చేస్తున్నాం, మిగతావి అమ్మ చూసుకుంటుంది. సరే అయితే నువ్వు బామ్మ జుట్టుకి సరిగ్గా అతికి అతకకుండా గబగబా రంగు వేసిరా, వెనక పక్క ఎలా ఉంది అనేది ఎలాగూ బామ్మకు కనపడదు కదా. ఇంతలో నేను అమ్మకి మెసేజ్ పెట్టొస్తాను అని తమాషాగా నవ్వుతూ తలుపు దగ్గరకేసి బయటకొచ్చాను. మాధవన్నయ్య ఆఫీస్ రూమ్ బాల్కనీ దగ్గర సందీప్ నిలబడి ఉన్నాడు. లోపల మాధవన్నయ్య అంకుల్ ఇద్దరూ కనిపించలేదు. అతని వాలకం చూస్తే నా కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. నువ్వేంటిక్కడా అతని దగ్గరికి వెళ్ళి అడిగాను. మీ నవ్వులు బయటి దాకా వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా నువ్వు వచ్చుంటావని ఊహించి వెయిట్ చేస్తున్నాను చెప్పాడు. తను లోపల నుంచి అంతరాత్మ ఆనందంగా అరిచింది. సందీప్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు చూసావా, ఇలాంటి రోజు రానే వచ్చింది. షు అంతరాత్మని ఊరుకోబెట్టాను. సందీప్ నా వంక విచిత్రంగా చూశాడు. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావా అడిగాడు అనుమానంగా. నేను నవ్వాను. నువ్వు ఊహించినట్టు నాకేం మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు ముందు. నువ్వేంటిక్కడా అంటే ఇలా తలుపు దగ్గర ఎందుకు నిలబడ్డావు అని కాదు, ఇంకా ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అని. నువ్వు ఇంకా ఇక్కడే పనిచేస్తుంటే నీ సొంత కంపెనీ పనులు ఎప్పుడు మొదలు పెడతావు అడిగాను దబాయింపుగా. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను, త్వరలోనే ఈ జాబ్ కూడా మానేస్తాను. మాధవ్కి కూడా ఈ విషయం తెలుసు, మాధవ్ సలహాలతోనే ముందుకెళ్తున్నాను చెప్పాడు. నేను అర్థమైనట్టు తలాడించాను. మరి ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తాడో అనుకున్నాను, కానీ ఆ విషయం అడగలేకపోయాను. ఇక మాట్లాడడానికి ఏమీ లేనట్టు ఇద్దరం కాసేపు మౌనంగా నిలబడ్డాం. ఏదో అయస్కాంత శక్తి పట్టి లాగినట్టు ఇద్దరం అక్కడి నుంచి కదల్లేదు. అతను నా వెనకాల ఏదో చూస్తున్న నెపంతో నా మెడ వంపుని, నా జుట్టుని, దూబూచులాడుతున్న నా చెవి జుంకాని చూస్తూ ఉన్నాడు. నేను కళ్ళు దించుకుని కిందికి చూస్తున్నట్టు నటిస్తూ క్రికెట్ ఆడి ఆడి గట్టిపడ్డట్టున్న అతని చేతి కండరాల్ని, మధ్య మధ్యలో నా మీదే అతుక్కుపోతున్న అతని చూపుల్ని గమనిస్తూ నిల్చున్నాను. తను ఎక్కడున్నావు ఉన్నట్టుండి స్వప్న కేక వినిపించడంతో తుళ్ళిపడ్డాను. గబగబా అడుగులు ముందుకు వేస్తూ ధడాలన సందీప్ని ఢీకొట్టాను. అప్పటికి అర్థమైంది, గజిబిజిగా ఉన్న నా మెదడు పొరపాటు చేసిందని. అతను నా పొరపాటుని గ్రహించి వెంటనే తప్పుకోలేదు. అంటే అతను కూడా ఇదే కోరుకుంటున్నాడా? నేను అతనికి దూరంగా జరిగే ప్రయత్నం చేయలేదు. అతనికి దగ్గరగా ఉంటే ఒక రకమైన గంధం నన్ను చుట్టేసినట్టు అనిపించింది. అది పర్ఫ్యూమ్ వల్ల వచ్చింది కాదు, కేవలం అతని ఉనికిని తెలిపే అతని శరీర పరిమళం. ఈసారి పూర్తిగా ఏదో మాయలో చిక్కుబడిపోయినట్టే అనిపించింది నాకు. ఇది జరిగింది 2 క్షణాల పాటే అయినా దాని తాలూకు అనుభూతి సుదీర్ఘంగా నాటుకుపోయింది మనసులో. క్రమంగా నేను అతని మాయలో నుంచి బయటపడుతూనే నా పరిస్థితి అర్థమైంది. నా కుడి చెయ్యి, చెంప అతని ఛాతీకి ఆనుకుని ఉన్నాయి. అతని స్పర్శని అనుభూతి చెందుతూ ఓ క్షణం పాటు అలాగే ఉండిపోయాను. నువ్వు వెళ్లాల్సింది అటు నవ్వుతూ అంటున్న సందీప్ మాటలు వినిపించాయి. గబుక్కన దూరంగా జరిగి అతని వైపు చూశాను. తన్మయ్, మళ్ళీ పొరపాటు చేశావు, దొరికిపోయావు లోపల నుంచి మాటలు వినిపించాయి. సరే ఇక చాలు అనుకుంటూ వెనక్కి తిరిగాను. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూడాలనిపించింది, కానీ ఆ పని చేయలేదు. అతని చూపులు కొంటిగా నా వెంటే వస్తున్నాయని మాత్రం నాకు తెలుసు. పద ఇప్పటికే లేట్ అయింది మెట్లు దిగుతూ స్వప్న పిలిచింది. ఎర్రబడ్డ నా మొహాన్ని మామూలుగా ఉంచే ప్రయత్నం చేస్తూ గట్టిగా గాలి పీల్చుకుని స్వప్న వెనకాలే నడిచాను. 3వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.